ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత వేగంగా ఎదిగిన దిగ్గజ బిలియనీర్, వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. కానీ నేడు చైనా కోర్టులో ఖైదీ డ్రెస్సులో పోలీసుల బందోబస్తు మధ్య బోనులో నిలబడ్డాడు. ఆయన ఎవరో కాదు, చైనా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏలిన ఎవర్ గ్రాండ్ వ్యవస్థాపకుడు హుయ్ ఖాన్. అతడికి ఏకంగా జీవిత ఖైదు పడటంతో పాటు ఇద్దరు కొడుకులతో కలిపి 50 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లు ఇప్పుడు జైలుకు చేరారు. అసలు $500 కోట్ల విలువైన ఈ ప్రాపర్టీ జాయింట్ ఏకంగా $30,000 కోట్ల అప్పులోకి ఎలా కూరుకుపోయింది? 2 లక్షల మంది సామాన్యుల కలల ఇళ్లను ముంచేసిన ఎవర్ గ్రాండ్ కథేంటి? చైనా రియల్ ఎస్టేట్ బుడగ ఎలా పేలింది? వాచ్ స్టోరీ. ఎవర్ గ్రాండ్ సంస్థ ఎందుకు బోర్డు తిప్పేసింది? హుయ్ ఖాన్ కు ఎందుకు జీవిత ఖైదీ పడింది? చైనా రియల్ ఎస్టేట్ బుడగ ఎలా పేలింది? ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా వెలుగొందిన ప్రముఖ వ్యాపారవేత్త హుయ్ ఖాన్ నేడు చైనా కోర్టులో ఖైదీ దుస్తుల్లో పోలీసుల పహారా మధ్య నిలబడి కనిపిస్తున్నారు. చైనాకు చెందిన దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండ్ వ్యవస్థాపకుడు. సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఈ కేసులో హుయ్కి చైనా కోర్టు జీవిత ఖైదును విధిస్తూ తీర్పునిచ్చింది. ఏప్రిల్లోనే నేరాన్ని అంగీకరించిన హుయ్పై నిధుల మళ్లింపు, మోసం, కార్పొరేటు లంచగొండితనం వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో కేవలం హుయ్ మాత్రమే కాకుండా ఆయన ఇద్దరు కుమారులు జూ జియాన్, జూ టాంగిలతో సహా ఏకంగా 50 మంది ఎవర్ గ్రాండ్ ఉన్నతాధికారులకు జైలు శిక్షలను కోర్టు విధించింది. చైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఎవర్ గ్రాండ్ సాదాసీదా సంస్థ కాదు. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ గా గుర్తింపు పొందింది. ఒకప్పుడు పీక్ లో ఉన్న ఎవర్ గ్రాండ్ మార్కెట్ విలువ $500,000 కోట్ల. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా $30,000 కోట్ల పైగా అప్పులు చేసి ఆ సంస్థ ఘోరమైన సంక్షోభంలోకి జారుకుంది. రుణాలను తిరిగి చెల్లించలేక బోర్డు తిప్పేసింది. 2021లో ప్రారంభమైన ఈ సంక్షోభం క్రమంగా ముదిరింది. 2025 ఆగస్టు నాటికి హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఈ కంపెనీ తొలగించబడింది. దాంతో ఎవర్ గ్రాండ్ షేర్ల విలువ 99% కుప్పకూలింది. ఈ సంక్షోభం కారణంగా 2 లక్షల మంది గృహ కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోయారు. ఇళ్ల కోసం అడ్వాన్సులు చెల్లించినప్పటికీ ఎవర్ గ్రాండ్ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయింది. దీంతో వేలాది కుటుంబాలు తమ సొంత ఇంటి కలను శాశ్వతంగా కోల్పోయాయి. హుయ్కు జీవిత ఖైదును విధించడానికి అతడు పాల్పడిన భారీ అక్రమాలే కారణం. అసలు కట్టనే లేని ఫ్లాట్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి ఎవర్ గ్రాండ్ $1,000 కోట్ల వసూలు చేసింది. అయితే ఆ నిధులతో ఫ్లాట్లు నిర్మించాల్సింది పోయి వాటిని కొత్త ప్రాజెక్టులకు మళ్లించారు. ఫలితంగా ఎవర్ గ్రాండ్ కుప్పకూలినప్పుడు వందలాది ప్రాజెక్టులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఈ బిలియనీర్కు విధించిన శిక్ష చైనాలోని ఇతర రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఒక స్పష్టమైన వార్నింగ్ లా మారింది. అయితే ఈ చర్యతో సమస్య మూలాల వరకు పరిష్కారమయ్యే అవకాశం లేదు. ఇది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. వ్యాధికి అసలు చికిత్స కానే కాదు. చైనా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రస్తుతం అంతకంటే పెద్ద సంక్షోభం వేధిస్తోంది. ఎవర్ గ్రాండ్ కుప్పకూలి 5 ఏళ్లు గడుస్తున్నా ఆ రంగం కోలుకోలేకపోగా మరింత క్షీణిస్తుంది. ఎవర్ గ్రాండ్ పతనం తర్వాత చైనాలో 50కి పైగా డెవలపర్లు అప్పులు తీర్చలేక డీఫాల్ట్ గా మారారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలు ఇదే బాటలో పయనించే ప్రమాదముంది. ఆ రంగం ఇదే రీతిలో కుదించుకుపోతే చైనాలోని 80% డెవలపర్లు, నిర్మాణ సంస్థలు వ్యాపారం నుంచి నిష్క్రమించాల్సి వస్తుందని అంచనా. కేవలం ఎవర్ గ్రాండ్ మాత్రమే కాకుండా మొత్తం రియల్ ఎస్టేట్ రంగమే విచ్చలవిడిగా అప్పుల ఊబిలో చిక్కుకుంది. చైనాలో రియల్ ఎస్టేట్ ఒక పెద్ద బుడగలా తయారైంది. మరి ఈ పరిస్థితికి దారితీసిన నేపథ్యమేంటి? 1998 నాటి రోజుల్లోకి ఒక్కసారి వెళ్లి చూస్తే దశాబ్దాల కాలంగా చైనా ప్రజలు సొంతంగా ఇళ్లను కొనుగోలు చేసేవారు కాదు. ప్రభుత్వ సంక్షేమ గృహ పంపిణీ వ్యవస్థ ద్వారానే అందరికీ ఇల్లు కేటాయించేవారు. 1998లో చైనా పాత సంక్షేమ గృహ పంపిణీ వ్యవస్థకు స్వస్తి చెప్పింది. దేశవ్యాప్తంగా నూతన హౌసింగ్ మార్కెట్ కు శ్రీకారం చుట్టింది. ఫలితంగా చైనా ప్రజలు తమ సొంత ఇళ్లను కొనుగోలు చేసే వెసులుబాటు తొలిసారిగా లభించింది. 1990లో చైనా జనాభాలో కేవలం 3వ వంతు మాత్రమే పట్టణాలు, నగరాల్లో నివసించేవారు. నేడు ఆ సంఖ్య 3x2 పెరిగింది. అంటే పట్టణ జనాభా ఏకంగా 48 కోట్లకు చేరింది. చైనా ఆర్థిక వ్యవస్థ సాధించిన వేగవంతమైన వృద్ధి మధ్యతరగతి వర్గాన్ని విస్తరించింది. వారందరికీ నివాసాలు అవసరమయ్యాయి. ఈ కొత్త మధ్యతరగతికి ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడమే అత్యంత సురక్షితమైన మార్గంగా కనిపించింది. చైనాలోని స్థానిక ప్రభుత్వాలు దీనిని
ఒక గొప్ప అవకాశంగా మలుచుకున్నాయి. తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో కొంత భాగాన్ని విక్రయించడంతో భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని భావించి డెవలపర్లను ప్రోత్సహించడం ప్రారంభించాయి. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న డెవలపర్లు అసలు ఉనికిలోనే లేని డిమాండ్ను చూపిస్తూ విచ్చలవిడిగా రుణాలు తీసుకున్నారు. వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే పోయారు. 2019 నాటికి చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $5,20,000 కోట్ల చేరింది. ఇది అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ కంటే దాదాపు రెట్టింపు. ఈ గణాంకాలు సహజమైన డిమాండ్తో పెరిగినవి కావు. కేవలం రుణాల అండతో కృత్రిమంగా సృష్టించిన బుడగ మాత్రమే. ఎవర్ గ్రాండ్ పతనంతో ఈ దిగ్గజ వృద్ధికి తెరపడటమే కాకుండా మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్నే తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది. 5 ఏళ్లు గడుస్తున్నా చైనా ఈ ఆర్థిక తిరోగమనాన్ని అడ్డుకోలేక ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం తిరిగి కోలుకునే లోపే మరిన్ని నిర్మాణ సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉందనేది స్పష్టమవుతోంది.